విజయవాడలో మరో ప్రతిష్టాత్మక క్రీడా వేడుకకు తెరలేచింది. యోనెక్స్ సన్ రైజ్ 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లోగో మరియు పోస్టర్ను అధికారికంగా ఆవిష్కరించారు. విజయవాడలోని హోటల్ ఇంద్రప్రస్థలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ పి అంకమ్మ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ యువతలో స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి జాతీయ స్థాయి క్రీడా పోటీలు తరచుగా నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ క్రీడా అవకాశాలను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని అన్నారు. ఇక షాప్ తో కలిసి ఏసీఏ అన్ని క్రీడలను ప్రోత్సహించే దిశగా ముందడుగు వేస్తుందని, మంగళగిరి క్రికెట్ స్టేడియంతో పాటు మరికొన్ని స్టేడియాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేసే పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారని షాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు అన్నారు. తెలుగువారికి బ్యాడ్మింటన్ రంగంలో ఉన్న ప్రత్యేక గుర్తింపు రావడానికి కూడా చంద్రబాబు చేసిన కృషే కారణమని తెలిపారు. ఇవాళ 87 యోనెక్స్ సన్ రైజ్ 87 సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజయవాడకు తీసుకొచ్చడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా అసోసియేషన్కి వారికి అంకమ్మ చౌదరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇటువంటి టోర్నమెంట్స్ వస్తేనే ఇవాళ మన యూత్కి మంచి ఇన్స్పిరేషన్గా, ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు మంచి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. తప్పకుండా ఇటువంటి టోర్నమెంట్లు మరిన్ని ఆంధ్ర రాష్ట్రంలో రావాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. దీనిలో భాగంగానే చూస్తే విశాఖపట్నంలో కొన్ని టోర్నమెంట్స్ వచ్చినాయి, విజయవాడలో వచ్చినాయి. రేపు రాబోయే కాలంలో తిరుపతిలో కూడా ఆంధ్రప్రదేశ్ నలుమూలలో కూడా టోర్నమెంట్స్ రావాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కోరిక. అందులో ఆయనకి అత్యంత ఇష్టమైన క్రీడ బ్యాడ్మింటన్. ఆయన నిజంగా ఎంతోమంది క్రీడాకారులతో ప్రతినిత్యం మాట్లాడుతూ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బ్యాడ్మింటన్ అకాడమీ ఇచ్చి దేశంలో అన్ని రాష్ట్రాలకి ఒక మార్గదర్శకం అనేది నిర్దేశించారు. ఎంతోమంది ఇంటర్నేషనల్ జెంట్సే కాదు, ఉమెన్ క్రీడాకారులు కూడా అక్కడి నుంచి సక్సెస్ఫుల్గా వచ్చి బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ యొక్క పతాకం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క పతాకాన్ని వాళ్ళ ఇంటర్నేషనల్గా ఎగరేశారు. ముందుగా వారందరూ మనకి ఇన్స్పిరేషన్. శ్రీకాంత్ గారు లాంటి వాళ్ళందరూ మనకి ఇన్స్పిరేషన్గా ఉండాలి పిల్లలు. డెఫినెట్గా మేము ఒకటే అనుకున్నాం, ప్రభుత్వం రాగానే క్రీడలను ప్రోత్సహించాలని విద్యాశాఖ మంత్రి ఎక్కడ ఆయన నారా లోకేష్ గారు పాఠశాలలో కృషి చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకో రకంగా, చంద్రబాబు నాయుడు గారు మరొక రకంగా ఇట్లా క్రీడల మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. ఇదివరకు మా సమయంలో ఆటలాడుకుంటామంటే ఊరుకునేవాళ్ళు కాదు, ముందు స్కూల్కి వెళ్ళాలి, తర్వాత ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు పేరెంట్స్ యాటిట్యూడ్ మారిపోయిందా, ముందు ఆడండి, చక్కగా ఆడుకోండి అంటున్నారు. తప్పకుండా స్పోర్ట్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ కరికులం. డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ అదే జరగబోతుంది. ఇవాళ నిన్నే చూసాం వైజాగ్లో మ్యాచ్ చూసారు, అందరూ ఇండియా గెలిచిందా. సో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మేము కూడా ఒకటే కోరుకుంటున్నాం, మాకు ఎక్కడైతే స్టేడియంస్ ఖాళీ ఉన్నాయో మిగతా అన్ని స్పోర్ట్స్కి ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియంస్, అంతేకాకుండా అవుట్డోర్ స్టేడియంస్ కూడా రెడీ చేద్దామని మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున రెడీ చేస్తాం. శాప్ వాళ్ళు ఎట్టగో వాళ్ళు కృషి చేస్తున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున త్వరలో మంగళగిరిలో కానీ ఇటువంటి కొన్ని ప్రదేశాల్లో అన్ని క్రీడలకి సరిపడా బాడీ కూడా రెడీ చేస్తున్నాం. రవి శాప్ ఆధ్వర్యంలో, రవి ఆధ్వర్యంలో శాప్ తీసుకున్న నుంచి కూడా ప్రతినిత్యం దాని మీదే ఫోకస్ ఎక్కువగా పెట్టి ఎక్కువగా గ్రౌండ్ స్టేడియంస్ రావాలని కృషి చేస్తున్నాడు. ముందుగా తన కోరిక నేషనల్ గేమ్స్ 2029 చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నట్టు 2029 నేషనల్ గేమ్స్ ఆంధ్రాకి రావాలని మేము అందరం కృషి చేస్తున్నాం. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి విజయవాడ అమరావతి రెడీ అయ్యే లోపల విజయవాడలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇద్దాం. విజయవాడ స్టేడియం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియమే కాకుండా దండమూడి, రాజగోపాల్ స్టేడియం, పడమట స్టేడియం మూడింటిని డెవలప్ చేద్దాం అనుకున్నాం. ఈ లోపల నేషనల్ గేమ్స్ వచ్చినాయి, ఈ స్టేడియం అర్జెంటుగా కావాలని అంకమ్మ చౌదరి గారు చెప్పంగానే ఇమీడియట్గా స్టేడియం రెనోవేషన్ తయారు చేయడం మొదలుపెట్టాం. అంతేకాకుండా ఇప్పుడు బోస్ గారు బాస్కెట్బాల్ ఇండోర్ కోర్ట్స్ కావాలి, మాకు కూడా నేషనల్ ఛాంపియన్స్ వచ్చింది, మేకల్లా కావాలని చెప్పడం తప్పకుండా కూర్చున్నాం. దాని మీద ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం బ్రహ్మాండమైన ప్లాన్ రెడీ అయింది. త్వరలో గౌరవ ముఖ్యమంత్రి వర్గ దృష్టికి తీసుకుని ఆ ప్లాన్ని ర్యాపిడ్ స్పీడ్లో తయారు చేసి జిమ్ఖానా గ్రౌండ్స్, అంతేకాకుండా విద్యాధరపురం గ్రౌండ్స్ అన్నీ కూడా రేపు నేషనల్ గేమ్స్కి పనికొచ్చేటట్టు స్టేడియంస్ రెడీ చేస్తాం. తప్పకుండా ఇటువంటి ఇంటర్నేషనల్ మ్యాచ్ విన్నర్స్ యొక్క సలహా సూచనలు కూడా పాటిస్తాం. మనం పాలసీ కూడా ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండమైన పాలసీ పెట్టారు. మంచి పాలసీ.
మంచి స్పోర్ట్స్మెన్ని బాగా ఎంకరేజ్ చేసే పాలసీ ఏ దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్టారు. తప్పకుండా మనందరం ఆ పాలసీని యూటిలైజ్ చేసుకుందాం. అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ అమరావతి రాజధానిలో భాగం. మనకి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా దేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద స్పోర్ట్స్ సిటీ అనేది రాబోతుంది. దాంట్లో భాగంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా రాబోతుంది. స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటే ఏదో స్పోర్ట్స్మెన్నే కాదు, దాంట్లో ఉండే సపోర్ట్ స్టాఫ్, ఫిజియోస్ కానీ కోచెస్ని కానీ తయారు చేసే విధంగా కరికులం కూడా ఉండబోతుంది. కాబట్టి స్పోర్ట్స్కి చాలా ఉజ్వల భవిష్యత్తు ఉండబోతుంది. రాబోయే సమయంలో దేశం మొత్తానికి సపోర్ట్ స్టాఫ్ ఇచ్చే యూనివర్సిటీగా అమరావతి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండాలని మనం అందరం కోరుకుంటూ తప్పకుండా రాబోయే కాలంలో స్పోర్ట్స్ని చక్కగా ఎంకరేజ్ చేద్దాం. పిల్లల్ని చక్కటి భావి భారత పౌరుల కింద తయారు చేద్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బ్యాడ్మింటన్ అసోసియేషన్ అండ్ ఫెడరేషన్ వారు నిర్ణయం తీసుకోవడం, తదనుగుణంగానే ఈరోజు లోగో లాంచ్కి మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు, అదేవిధంగా ఇంటర్నేషనల్ ప్లేయర్ శ్రీకాంత్ గారు, అంకం చౌదరి గారు, అదేవిధంగా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకున్నాం. ఈరోజు బ్యాడ్మింటన్ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న క్రీడ. ఆ క్రీడకి మొదటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అకాడమీ తీసుకొని వచ్చి గోపీచంద్ గారితో మాట్లాడి ఆ రోజు అకాడమీ ద్వారా ఈరోజు చాలామంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అక్కడి నుంచే ఉద్భవించారు. ఆ రోజు స్థలాలు ఇచ్చి ప్రోత్సహించి క్రీడాకారులను గుర్తించి గౌరవించి ముందుకు తీసుకెళ్ళడంతో బ్యాడ్మింటన్ అంటేనే అది ఆంధ్రప్రదేశ్ తెలుగువారు ఏ మెడల్ సాధించినా ఇది శ్రీకాంత్ గారైనా ఇంకెవరైనా కూడా ఈరోజు బ్రహ్మాండంగా రాణిస్తున్నారంటే అది మన బిడ్డలే, తెలుగు బిడ్డలు. ఇది బ్యాడ్మింటన్ అంటే తెలుగు వాళ్ళు అనే ప్రాచుర్యం పొందింది. దానికి ముఖ్య కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా బ్యాడ్మింటన్కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు క్రీడా వికాస కేంద్రాలు కూడా తీసుకొని వచ్చి ప్రతి క్రీడా వికాస కేంద్రంలో ఖచ్చితంగా బ్యాడ్మింటన్ ఉండాలని చెప్పి 2 కోట్లు పెట్టి ప్రతి నియోజకవర్గంలో క్రీడా వికాస కేంద్రాలకు ఆ రోజు శ్రీకారం చుట్టాం. దురదృష్టవశాతం గత 5 సంవత్సరాలు ఆ నిర్మాణాలు పూర్తయింటే బ్రహ్మాండంగా ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలో ఒక 200-300 మంది ప్లేయర్స్ తయారయ్యే వాళ్ళు ఈ రాష్ట్రం నుంచే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ప్లేయర్స్లో టాప్ 10 మనోళ్ళే ఉండే పరిస్థితి ఉండేది. అయినా విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత మళ్ళీ 2024లో ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలని బృహత్తర సంకల్పంతో బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని కూడా ప్రకటించడం జరిగింది. ఆ బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ కూడా మీరు చూసే ఉంటారు. ఫస్ట్ టైం మన దేశ చరిత్రలో హారిజంటల్ రిజర్వేషన్ తీసుకొని వచ్చి 3% ఉద్యోగ రిజర్వేషన్తో పాటు డైరెక్ట్ పోస్టింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం. మన విద్యాశాఖ మంత్రి గారు ప్రకటించిన డిఎస్సిలో కూడా 421 పోస్టులు క్రీడాకారులకు కేటాయించారు. దాంట్లో కూడా బ్యాడ్మింటన్ సంబంధించి కూడా దాంట్లో కూడా టీచర్స్గా రిక్రూట్మెంట్ జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇంక ఏ నోటిఫికేషన్ తీసుకున్నా 100కు 3 ఉద్యోగాలు క్రీడాకారులకు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. దాంతోపాటు ఒక్క సంవత్సరంలో 19,37 లక్షల రూపాయలు ఇన్సెంటివ్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. 22, 23, 24 సంబంధించిన ఇన్సెంటివ్స్ అన్నీ కూడా క్లియర్ చేయడం. 1, 2 ఉన్నాయి. అవి కూడా శ్రీకాంత్ గారు కూడా మొన్న ఇన్సెంటివ్స్ కూడా అది కూడా ఈ డిసెంబర్ 18 లోపల అప్లోడ్ చేసి జనవరి, ఫిబ్రవరి నాటికి ఇంకొక 7 కోట్ల రూపాయలు కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చే కార్యక్రమం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ తీసుకుంటే అంటే ఈ 1.5 సంవత్సరంలోనే దాదాపు 26,80 లక్షల ఇన్సెంటివ్స్ ఇచ్చే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా దృష్టి పెట్టాం. ఈరోజు కేశినేని చిన్ని గారు ఎంపీ గారు విజయవాడని స్పోర్ట్స్ హబ్గా మార్చడానికి ఇందిరాగాంధీ స్టేడియం అయితేమి, ఈరోజు దండమూడి స్టేడియం అయితేమి, ఇప్పుడు బ్యాడ్మింటన్ ఏదైతే టోర్నమెంట్ నిర్వహిస్తున్నామో
ఆ టోర్నమెంట్ నిర్వహించడానికి ఒక 20 రోజుల ముందే దీన్ని బెస్ట్గా చేయాలని, బెస్ట్గా అంటే ఇప్పుడు వరకు కనీ విని ఎరుగని రీతిలో టోర్నమెంట్ నిర్వహించాలనే ఉద్దేశంతో కమిషనర్ గారితో ఆ రోజు కూర్చోవడం జరిగింది. ఎంపీ గారు ఒకటి లావిష్గా ఉండాలి, ఈరోజు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఏమాత్రం తీసుకోకూడదు, ఎంత ఖర్చు అయినా పర్లేదనే ఉద్దేశంతో ఈరోజు ఇండోర్ ఆడిటోరియం కూడా రెన్యువేషన్ జరిగే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ టోర్నమెంటు స్టార్ట్ అయ్యే నాటికి బ్రహ్మాండంగా అది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవుతుంది. నెక్స్ట్ 1 year లోపల ఈ బ్యాడ్మింటన్ కోర్స్ ఏదైతే దండమూడి స్టేడియం కానీ అదేవిధంగా ఇంకా 2-3 స్టేడియంస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అమరావతి క్యాపిటల్గా ఉన్నా కూడా విజయవాడ స్పోర్ట్స్ హబ్గా ఉంటుంది. దానికి అనుగుణంగా కూడా ఇందిరా గాంధీ స్టేడియం, అదేవిధంగా విద్యాధరపురం ల్యాండ్, వీటన్నిటి మీద ఎంపీ గారు కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ అథారిటీ, అదేవిధంగా ఎంపీ గారు, దాంతోపాటు మున్సిపల్ డిపార్ట్మెంటు సంయుక్తంగా ఈ విజయవాడని ఒక హబ్గా మార్చడానికి సాయశక్తుల ప్రయత్నం చేయడంతో పాటు ఈ టోర్నమెంట్ని ఈరోజు 10 సంవత్సరాల తర్వాత మన అంకం చౌదరి గారు చెప్పినట్టు 10 సంవత్సరాల తర్వాత ఈ టోర్నమెంట్ని ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది. దానికి ఎంపీ గారు మొదటి నుంచి సహకరిస్తానని చెప్పారు. దీనికి కూడా అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు చాలా సందర్భాల్లో చెప్పారు, క్యాబినెట్ జరిగిన తర్వాత దీనికోసమే బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఉందని చెప్పి వచ్చి ఆ రోజు పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చిన్ని అన్న గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ టోర్నమెంటు ఈరోజు బ్రహ్మాండంగా నిర్వహించడంలో సహకరించాలని కూడా మాకు ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఈరోజు మీడియా సపోర్ట్ కూడా మాకు అవసరం. ఈ టోర్నమెంట్ని బాగా ఈరోజు అనేక మంది క్రీడాకారులకి ఈరోజు ఇంత ఎంకరేజ్మెంట్ని తీసుకెళ్లే విధంగా మీరే మాకు కళ్ళు కాబట్టి ఆ విధంగా ముందుకు మీరు సహకరించాలని కోరుకుంటూ ఈ టోర్నమెంట్ విజయప్రదం అవ్వాలి. చాలామంది క్రీడాకారులకు ఆదర్శం కావాలి. నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ టోర్నమెంట్ వచ్చి వీక్షించి ఇంతకుముందు శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఈ టోర్నమెంట్లో భాగస్వాములు గ్రేట్ ఆపర్చునిటీ. ఇంతమంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరినీ ఒకే వేదికగా, అది కూడా విజయవాడ వేదికగా చూడడానికి ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ టోర్నమెంటు విజయవంతం అవడానికి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ కూడా పూర్తిగా సహకరిస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాం.